ఇక్కడ ఎంతోమంది ఎక్కడి నుంచో బాధ్యతలు అంటే ప్రతి ఒక్క సంస్థలు ఉంటాయండి. ఆ సంస్థల మీద మాట్లాడడానికి వచ్చారు. నేను స్వయంగా జాయింట్ కలెక్టర్ తోటి నేను మాట్లాడాను. నేను ఒక సెకండ్ వీడియో కూడా తీసుకున్నాను. ఒక మీడియా వాళ్లకు ఆన్సర్ ఇవ్వలేదు. ఆర్గనైజేషన్ కార్డు ఉంటేనే లోపలికి రావాలని మీడియా మిత్రులకు అధికార వాళ్ళు టార్చర్ చేశారు, భయపట్టించారు. ఈ చాందు పాషా ఎవరికి భయపడ్డాడు కాదు, ఒక దేవునికి భయపడతాడు. తప్పు చేసిన వాడు అధికార వాళ్ళు భయపడతాడు, లఫంగా పని చేసేవాడు భయపడతాడు, లుచ్చ పని చేసేవాడు భయపడతారు. ఈ చాందు పాషా ప్రజల దిక్కుంటాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు. మీడియా అంటే ప్రజల పక్షాన ఉంటుంది. అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు పెట్టాం మేము, అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు పే చేయాలని చాలా మంది జర్నలిస్టులకు భయపట్టిస్తున్నారు అధికార వాళ్ళు. ఇది మంచిగా ఉండదని కూడా హెచ్చరిస్తున్నాను. నేను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీగా నేను జాయింట్ కలెక్టర్ గారికి వాట్సాప్లో పెట్టాను, కలెక్టర్ మేడంకు వాట్సాప్లో పెట్టాను, నేను ఆల్రెడీగా చీఫ్ సెక్రటరీ మేడం కూడా పెట్టాను, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వాట్సాప్లో పెట్టాను, హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కూడా వాట్సాప్లో పెట్టాను. అన్ని ఆధారాలతోటి చాలా మందికి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదని కూడా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక మీడియా మిత్రుడు అడిగితే అధికార వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి కదా. మీడియా మిత్రుల మీద రౌడీజం చేసుడేంది అధికార వాళ్ళు? నేను అడుగుతున్నాను కలెక్టర్ గారు, మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు, ఎవరు జీతాలు ఇస్తున్నారు? దీనికి ఫస్ట్ ఆన్సర్ ఇవ్వండి. మేము మీడియా వాళ్ళు ఉన్నది అడిగితే అరెస్టు చేపిస్తాంటారా? దేని గురించి? తప్పు చేసిన వాడు భయపడతాడు, అవినీతి పని చేసేవాడు భయపడతాడు. ఈ మహమ్మద్ చాందు పాషా ఒక దేవునికి తప్ప ఎవరికి భయపడ్డాడు కాదు. ఆర్గనైజేషన్ కార్డు అడుగుతున్నారు మీ అధికార వాళ్ళు. మీకు దమ్ముంటే చేతనైతే ఫస్ట్ ఆర్గనైజేషన్ కార్డు ఇచ్చి చూపించండి, అప్పుడు మేము చూపిస్తాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్గనైజేషన్ కార్డు 90 రోజులు ఇస్తా అని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? మీ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో అధికార వాళ్ళు ఆర్గనైజేషన్ కార్డు లేకపోతే మీ మీద కేసు చేస్తా అంటున్నారు కదా. అరే దమ్ముంటే అరెస్ట్ చూపి. నేను ఎవరికి భయపడ్డాను కాదు, ఆల్రెడీగా నా మీద కేసులు నమోదున్నాయి. నేను ఎవరికి భయపడ్డాను కాదు. మీడియా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజలకు సేవ చేస్తాడు ఈ మహమ్మద్ చాంద్ పాషా. నేను ప్రాణాలకు భయపడను. ఈ రోజైనా చచ్చేదే, రేపైనా చచ్చేదే. ఇది జాగ్రత్త, మీరు జాగ్రత్త ఉండాలని అధికార వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నాను. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు నాతోటి ఫేస్ టు ఫేస్కి మాట్లాడగలుగుతారా? చెప్పండి, ఎందుకు మాట్లాడతలేరు? నేను ఆల్రెడీ మీకు వాట్సాప్లో పెట్టాను కదా, ఫేస్ టు ఫేస్ మాట్లాడమని ఎందుకు మాట్లాడతలేరు? నేను మున్సిపల్ కమిషనర్కి చెప్పాను కదా, ఫేస్ టు ఫేస్కి ఎందుకు మాట్లాడతలేరు? జాయింట్ కలెక్టర్ కూడా చెప్పాను కదా, నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఎవరు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు, ఏ అధికారం వారు గెలుస్తాడు? ఒక జర్నలిస్ట్ బెదిరించుడు ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ప్రజలు ఏ సమస్యల మీద మాట్లాడుతున్నారు, మీరు వారం రోజుల్లో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా లేదా? మీరు చెప్పండి. ఏం చెప్పారు మీకు? నాకు నెక్స్ట్ వీక్లో వస్తామన్నారండి. లాస్ట్ వీక్ కూడా వచ్చి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి మా దగ్గరికి వస్తామని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. లాస్ట్ వీక్ కూడా లెటర్ ఇచ్చాము, ఈ వీక్ కూడా మళ్ళీ వచ్చి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు చాలా పెద్దగా ఉంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్నారు. మాకు టీచర్లు కావాలి. టీచర్లను ప్రైవేట్ చేసి అక్కడ తొందరగా ఎమర్జెన్సీ మాకు అక్కడ ఏంటంటే విద్యార్థులకు సదుపాయాలు, ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 5th క్లాస్ వరకే, ఫస్ట్ క్లాస్ నుంచి అంగన్వాడీ ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకే, దానికి కూడా 3 టీచర్లు ఉన్నారు. ఇంకా దగ్గర వేల సంఖ్యలో పిల్లలు ఉన్నారు కాబట్టి టీచర్లని తొందరగా పంపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎమర్జెన్సీ హెల్త్ సెంటరు మాకు తొందరగా ప్రొవైడ్ చేసినాక బస్సు దవాఖాన ఉంది, కానీ అది మార్నింగ్ 9 to 4 వరకే ఉంటుంది. అది వారానికి ఒక 2 days బందే ఉంటుంది కాబట్టి మిగిలిన 5 days ఉంటుంది అది. కాబట్టి దాని ఓన్లీ ట్యాబ్లెట్ ఇచ్చి పట్టించుకుంటున్నారు. ఎంపీ గారు అంటే మా దగ్గర మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినామండి. ఎమ్మెల్యే గారు ఏంటంటే అటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు ఇదని చెప్పేసి బయటికి వచ్చేసారు వాళ్ళు. అటు కాకుండా ఇటు కాకుండా ఇండిపెండెంట్గా ఉన్నారు. కలెక్టర్ మన ఎమ్మెల్యే గారు మైపాల్, మీరు చెప్పండి ఒకసారి, మీ పేరు చెప్పండి, మీ డీటెయిల్ చెప్పండి. ఇప్పుడు నా పేరు చేయండి. లగాంచి చెప్పండి. భయపడుతున్నారా? భయపడద్దు, చెప్పండి. లగాంచి చెప్పండి. మాకు అక్కడ హాస్పిటల్ లేదండి, కొన్ని డబుల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు హాస్పిటల్ లేదండి అక్కడ, ఒక డాక్టర్స్ లేదు. హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి తెలిసిందా?
అది ఇంకా మేమైతే చెప్పామండి. మరి ఎందుకు చెప్పాలి కదా హాస్పిటల్ గురించి హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి తెలియాలి కదా. మరి దామోదర్ గారి సమస్యలు చేస్తాడా లేదా తెలియాలి కదా మనకు. सर ఇప్పుడు చెప్పండి. మీ ద్వారా तो మేము తెలియజేస్తాం. మీ పేరు చెప్పమ్మా. मेरा नाम रहीमा बेगम है और मैं अभी कुल्लूर 2 BHK KCR नगर के रहने वाली हूँ. इधर देख के बोलो. हाँ. तो हम लोग ये चाहते हैं कि आप मिनिस्टर दामोदर गारू के नाम लिए ना, तो उनको ये भी पहचान करवाना चाहते हैं कि हमारे वहाँ पे कोई एक एम्बुलेंस नहीं है और डॉक्टर्स भी नहीं है. अगर डॉक्टर है और कोई है तो वो लोग बस 4 बजे तक रहते हैं, जस्ट टच करके या फिर ऐसा ही कुछ हुआ तो प्रॉब्लम बोल के दवाई दे रहे हैं. कोई भी उसमें हम लोगों का जो ट्रीटमेंट मेडिकल ट्रीटमेंट होना चाहिए, इस वजह से आपको ये दवाई देना चाहिए, ऐसा कुछ भी ट्रीटमेंट नहीं हो रहा है. और हम ये चाहते हैं कि अभी हॉस्पिटल्स 1 साल के अंदर अगर बन जाए तो बहुत अच्छी बात है. और डॉक्टर्स कंपलसरी 24/7 रहना चाहिए, उनके साथ नर्सेस भी रहना चाहिए. क्योंकि हमारे पास अभी सैटरडे के दिन एक इंतकाल हो गया, उनका बचना मतलब बच सकते थे. डॉक्टर खुद बोला आप अगर 1 घंटे के अंदर इनको लेके आ देते थे तो ये बच सकते थे, लेकिन ऐसा नहीं हुआ है. वहाँ पे हमारे वहाँ पे साधन की बहुत प्रॉब्लम हो रहा है क्योंकि एम्बुलेंस वहाँ पे नहीं है और बसेस भी सरकारी बसेस वहाँ पे रात भर नहीं चलती है, 10 बजे तक ख़त्म हो जाती है. बिल्डिंग थी 87 बिल्डिंग के एक मतलब 42 या 40 ईयर से 42 के एज में है उन्होंने हार्ट आया. కేసీఆర్ నగర్ ఫేజ్ 2 కొల్లూరు నుంచి ఆర్సీపురం మండలం సంగారెడ్డి డిస్టిక్. అక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ బాధితులం మేము, అక్కడ వాసిని కాబట్టి ఇక్కడ చాలామంది ఒక 40-50 మంది రావడం జరిగింది ఈరోజు. రావడానికి కారణం ఏంటంటే అక్కడ అంబులెన్స్ లేదు. మొన్న ఒక మనిషి చాలా హఠాత్తుగా చనిపోయారు. అంబులెన్స్ టయానికి వచ్చి ఉంటే ఆయన బతికేవారు. ఆ ఉద్దేశంతోనే వచ్చినాం. మళ్ళీ ఇంకొక స్కూల్ కూడా 15,000 నుంచి 16,000 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ 1,00,000 మంది పాపులేషన్ ఉంది అక్కడ కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో. అయితే అక్కడ కనీస వసతులు ఏం లేదు కాబట్టి గత 1 ఇయర్ నుంచి కూడా మేము లెటర్ ఇస్తున్నాం, మాకు హ్యాండ్ ఓవర్ చేయకముందు నుంచి. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మా దగ్గర ట్యాక్సీ వసూలు చేసుకుంటారు, కరెంటు బిల్లులు 5 లక్షలలో వస్తున్నా కానీ కట్టించుకుంటారు, కానీ మాకు అక్కడ ఎటువంటి సదుపాయాలు ఏమీ కల్పించకపోవడంలో ప్రభుత్వం చాలా ఫెయిల్యూర్ అయిపోయిందండి. ప్రభుత్వం వచ్చేసి మాకు ఏంటంటే 15,000-16,000 మంది పిల్లల ఉసురు కంపల్సరీ ప్రభుత్వానికి తగులుతుందని చెప్పేసి మేమందరం పొద్దున్న లేస్తే మందు పోస్తున్న వాళ్ళ మీద. ఎందుకంటే మా ఇంతమంది విద్య లేనిది, ఈ విద్యనే ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. కాబట్టి పిల్లలకు లక్షల బయట ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల ప్రైవేట్ రేకులు షెడ్ వేసి లక్షల ఫీజులు తీసుకుంటుర్రు. కనీసం మా దగ్గర అదే ₹1,00,000 ఎంతో కొంత గార్డెన్లో షెడ్ వేసి అయినా ఎంప్లాయీలను పంపించి విద్య అందియండి అంటే కూడా ముందుకు రావట్లేదు ప్రభుత్వము. టీచర్ లేదంటారు వాళ్ళు. డిఓ గారికి కానీ ఎంఈఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ లెటర్ ఇచ్చినాం. పోయిన వారం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా మేము కలెక్టర్ గారికి లెటర్ ఇస్తే నేను పోయిన వారం ఇచ్చారు కదా సండే నెక్స్ట్ వీక్ నేను వస్తున్నా అక్కడికి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు కూడా అక్కడ చాలామంది అందరూ ఇటువంటి విషయంలో మన 12117 అంటే బిల్డింగ్ ఇద్దరు అనుకున్నా కానీ 234 మంది అవుతాం. అందరు కంపల్సరీ రావట్లేరు. కొంతమంది బెనిఫిషియర్స్ వచ్చారు, కొంతమంది అడ్మిన్లు మాత్రమే వచ్చారు, కానీ మిగిలిన సభ్యులు అందరు వస్తే బాగుండేది అని చెప్పేసి కోరుకుంటున్నా. నెక్స్ట్ ఎలక్షన్ ఉందంటారు, ఆ ఎలక్షన్ విషయంలో కూడా సరే ఎవరు పని చేస్తున్నారో ఎవరు చేయట్లేరు అది మా పబ్లిక్ కూడా తెలుస్తారు. మేము పబ్లిక్ల పట్ల ఉంటాం, పబ్లిక్ కోసమే పనిచేస్తాం అనే ఉద్దేశంతోనే మేము వచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ అన్ని విషయాల మీద ఎవరైనా చేయడం జరిగింది. రేషన్ షాప్ల గురించి సివిల్ సప్లై కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి. కనీసం అక్కడ శ్మశాన వాటిక కల్పించండి అంటే కూడా కల్పించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఒక 25 మంది యాక్సిడెంట్ అయ్యి కానీ మన హార్ట్ అటాక్తో కానీ అనారోగ్యంతో కానీ మన ఫిట్స్ వచ్చి కానీ చాలామంది చనిపోవడం జరిగింది. ఇంకొకటి ఆర్టీసీ బస్సు ప్రాబ్లం చాలా ఉంది అక్కడ. అన్ని ఏరియాలు ఇంకా కవర్ కావట్లేదు. కొన్ని ఏరియాల నుంచే నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టించి వివిధ డిఎంఓలతోనే మాట్లాడి కొన్ని బస్సులను తేవడం జరిగిందండి. ఇంకా కొన్ని ఏరియాల నుంచి వచ్చేటివి ఉన్నాయి ఇంకా బస్సులు. అది కూడా మనకు సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంకే ఉంది. ప్రభుత్వానికి మాత్రం మనం ఎన్ని లెటర్లు ఇచ్చినా కానీ వాళ్ళకి అసలు చీమ కుట్టినట్టు కూడా ఒక అంబులెన్స్ లేదు, ఏది లేదు. ఒక అతను మొన్న చనిపోయాడు. చనిపోయినప్పుడు కూడా
అతను మూడు గంటల నుండి స్టార్ట్ అయిన అతనికి హార్ట్ ప్రాబ్లం ఉన్నది. 3 గంటల నుండి స్టార్ట్ అయిందండి. ఒక అంబులెన్స్ ఉన్న అతను బతికేవాడు, అంబులెన్స్ కూడా లేదు. చాలా తల్లాడాము. అక్కడ నుంచి ఫోన్ కూడా వేసి అంబులెన్స్ కూడా రెస్పాన్స్ లేదండి, ఏది లేదు. ఆయన చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆయన పని చేసి అతను చనిపోయాడు. అతనికి ఆధార్ ఎవరండి, ఎవరు చూసుకుంటారు, ఎవరు చేస్తారు? అంబులెన్స్ ఉన్నా, హాస్పిటల్ ఉన్నా కూడా బతికేవాడు. ఇప్పుడు ఎలా అని చెప్పేసి మేము లెటర్ ఇచ్చామండి. మరి ఏం చేస్తారో మాకు తెలియదు. కలెక్టర్కి అయితే ఇప్పుడు లెటర్ ఇచ్చాము. కలెక్టర్ గారు ఏం చెప్పారు మేడం? ఒక వారంలో వచ్చి చెప్తామంటున్నారు. ఒక వారంలో చేయలేకపోతే నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను, అక్కడ చూసి అధికార వాళ్ళు మాటిస్తారు. ఓకే, ఒకవేళ వారం రోజుల్లో చేయలేక, ఒక వారం కాదు నెల రోజులు టైం ఇస్తాం. ఒక నెల రోజుల 13 డేస్లో చేయలేకపోతే ధర్నా చేసినా కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తారు, మన వాసండోళ్ళ మీద నిందలేస్తారు, పని చెయ్యరు. కరెక్ట్. నమస్తే అండి, నా పేరు చెప్పండి. నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఎవరికి భయపడని కాదు, ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. నేను అంతే, మా తొలివెలుగు రఘు అంతే, కీ న్యూస్ మల్లన్న కూడా అంతే. ఒకటే మాట మీద ఉంటాం మేము. శనివారం రోజు అంబులెన్స్ ఒక అందుబాటులో ఉంటే ఒక ప్రాణం బతికేదన్నా. ఒక అర్ధగంట ముందు కూడా హాస్పిటల్ తీసుకొస్తే ఆయనని బతికిచ్చే వాళ్ళం అనేసి ఎవరు ప్రైవేట్ వాళ్ళు ఎవ్వరు చేపెట్టలేదు. ఆయన మేము తీసుకోమనేసి అంబులెన్స్ రాలేదు. ఊరికే ఎలక్షన్లు అంటున్నారు. కేసీఆర్ నగర్లో చాలా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. మాకు ఏది ఆడ అంబులెన్స్ లేదు, స్కూల్ లేవు. మాకు ఆడ టెంపరీ స్కూల్ హాస్పిటల్ పెట్టినారు. ఒక ఆధార్ కార్డు తీసుకుంటే 2 మాత్రలు ఇచ్చేసారు, పంపించేశారు వాళ్ళు. ఏమన్నా అయిందంటే శనివారం ఆదివారం లేరు అక్కడ. ట్యాక్సులు కట్టించుకుంటున్నారు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కడితేనే మీది ఆప్షన్ అవుతుంది అంటున్నారు. ఒక్కొక్క బ్లాక్ కి ₹1,00,000 2 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ లైట్ బిల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి కట్టాలా? మా నుంచి మీరు అంతా వసూలు చేసుకుంటున్నారు. మాకు ఏం అక్కడ సదుపాయాలు ఇచ్చినారని ట్యాక్స్ కూడా 2 సంవత్సరాలు కడుతున్నాం. దాని గురించి కూడా ఖాళీ ట్యాక్స్, అది క్లీనింగ్ లేదు. ఏమి అక్కడ ట్యాంకులు క్లీనింగ్ లేవు. దోమలు చూస్తే దోమలు. ఇప్పుడు కలెక్టర్ మేడం దగ్గరకు వస్తే మేడం ఒక లెటర్ తీసుకున్నారు. లెటర్ తీసుకుని ఒక వారంలో వస్తామనేసి చెప్తున్నారు. లోపల కూడా మేడం కూడా ఏం మాకు మీరు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంది? ఎట్లా సంతకాలు ఉన్నాయా? చూపండి, సంతకాలు ఉన్నాయి. ఎన్ని రోజులు చేస్తా అని చెప్పిర్రు? చాలా పరిస్థితి మేము తీసుకొచ్చి మా పిల్లలు చదువు లేకుండా ఉన్నాం. అక్కడ తినేదాన్ని తిండి లేకున్నా కానీ ఒక ఇల్లు వచ్చిందనేసి వచ్చినాం, కానీ మేము చచ్చిపోయేలాగా ఉన్నాం అక్కడ. ఇంకా ఎవరైనా అధికార వాళ్ళ టార్చర్ చేసిర్రా మీకు? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. టార్చర్ చేస్తే చేయండి అని చెప్పండి, చెయ్యకపోతే చెయ్యాలని చెప్పండి. ఇగో ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు కనుక ఎవరికి భయపడే అవసరం లేదు. రాకపోతే ఇల్లు పోతుంది అన్నారు, అందుకనే వచ్చిన. నా ఇంటి ఎదురుగా ఆయన నా చేతిలోనే చనిపోయింది. నేను చూసి ఆయన నాకు తల్లాడుతున్నాడు, కానీ హాస్పిటల్ తీసుకెళ్దామంటే హాస్పిటల్ లేదాడా. ఎక్కడ లేదు హాస్పిటల్? ఏ మండల్, ఏ డిస్ట్రిక్ట్? ఆర్సీపురం. నేను చెప్తాను. సంగారెడ్డి ఆర్సీపురం మండలం కొల్లూరు పేస్ టు కేసీఆర్ నగర్ నుంచి ఏ డిస్ట్రిక్ట్ లో వస్తుంది? అది సంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆర్సీపురం మండలం. మీ పేరేంది? నా పేరు మానోత్ కోటేష్ నాయక్ అండి. ఎంత మంది వచ్చారు ఇక్కడికి ప్రజావానికి? ఇప్పుడు ఒక 40 మంది వరకు వచ్చినాం. కలెక్టర్ తోటి ఎంత మంది కలిసిర్రు? కలెక్టర్ గారితో కలెక్టర్ గారు వారం రోజులు చేస్తారని హామీ ఇచ్చారా మీకు? లాస్ట్ వీక్ కూడా వచ్చి ఇచ్చినాం. ఇంతకుముందు ఎన్నిసార్లు ఇచ్చారు మీరు? గత 1 year నుంచి ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చినాము. వివిధ సంబంధిత అధికారులు అందరికీ లెటర్. ఇన్ని రోజులు ఇచ్చినా కానీ ఇప్పుడు ఇవ్వదాకా మీకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు కదా. మరి ఇప్పుడైతే సాల్వ్ అవుతుంది నమ్మకం పట్టిర్రు. ఏం కాలేదు, సాల్వ్ ఏం కాలేదు. ప్రాబ్లం ఎక్కడిది అక్కడనే ఉంది. 15,000 నుంచి 16,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు కనీసం ఇప్పుడు టీచర్లను కూడా పంపించట్లేదు. స్కూల్ బిల్డింగ్ ప్లేస్ ఉంది, ప్లేస్ కూడా చూపించినాం. బిల్డింగ్ కట్టడానికి కూడా ముందుకు రాలేదు ఇంతపాటి ప్రభుత్వం. మా దగ్గర నుంచి ఏదైతే ఉందో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కరెంటు బిల్లు ద్వారా కానీ అన్ని విధాలుగా మా దగ్గర నుంచి అమౌంట్ అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ ఆ అమౌంట్ తీసుకున్న అమౌంట్లలో కనీసం మా దగ్గర కనీసం 2-3 కోట్లు 5-6 కోట్లు ఖర్చు పెట్టినా కానీ కోట్లలో వసూలు చేసిర్రు మా దగ్గర. కానీ కనీసం దాంట్లో సగం పైసలైనా మా దగ్గర ఇంత మట్టికైనా ఖర్చు పెట్టి ఉంటే పిల్లలకు విద్య అందేది. 24 hours ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్, 24 hours అంబులెన్స్ కావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇంత మట్టికి ఇప్పటి వరకు అయితే 25 మంది చనిపోయారు యాక్సిడెంట్ త్రూ. కానీ
హార్ట్ అటాక్ కానీ ఫిట్స్ జబ్బు వచ్చి కానీ అన్ని విధాలుగా చచ్చిపోయినా కానీ చచ్చిపోతే కనీసం వాళ్లకు శ్మశాన వాటిక కూడా కల్పించని ప్రభుత్వము ఎన్నోసార్లు సీఎం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికే లెటర్ పంపించాము. హౌసింగ్ మినిస్టర్ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లెటర్ పంపించాము. అందరికీ మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా? గత 1 year నుంచి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చూపించండి. ఆధారాలు ఉంటే నేను కంపల్సరీగా మీకు సపోర్ట్ చేస్తాను. స్టాంప్ వేసిన అన్ని ఉన్నది. ఇంకోటి రేషన్ 5 గంటల నుంచి మేము లైన్ పెడితే కొల్లూరు ఊర్లో మాకు ఫస్ట్ నుంచి 5వ తారీఖు వరకే అంటారు. దాని తర్వాత మాకు 5 వరకే లేదమ్మా అని ఎలా కొట్టేస్తారు. ఊరోళ్ళకి వెళ్ళనేసి పంపించేస్తున్నారు. పంపిస్తారండి. మీకు భయపడిస్తున్నారా? భయపడిస్తున్నందుకు ఎవరికి లేదు కదా, ఎవరికి భయపడే హక్కు లేదు కదా, ఎవరికి భయపడే హక్కు లేదు. ఏ అధికారం వాళ్ళకు కూడా లేదు, ఎవరికి లేవు. పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా హక్కు లేదు. మేమైతే కరెంట్ బిల్ కట్టాము, ట్యాక్స్ కూడా కట్టాము, కరెంట్ బిల్ అసలు 1 రూపాయి కూడా